యేసయ్య చేసిన అద్భుతాలు 3వ భాగము. యేసు యెరూషలేము వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన అద్భుతాలు కొనసాగాయి మరియు మరింతగా ఎక్కువయ్యాయి. దూరంగా ఉన్న 10 మంది కుష్ఠరోగులు బిగ్గరగా కేకలు వేశారు. వారందరినీ ఆయన స్వస్థపరిచారు. అయితే కేవలం ఒక్కరు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చారు. పెరియాలో ఆయన పిల్లలను ఆశీర్వదించారు. ఆపై యెరికో సమీపంలో అంధుడైన బర్తిమయకు దృష్టిని పునరుద్ధరించారు. యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఆయనను ఖర్జూరపు కొమ్మలతో స్వాగతించారు. అప్పుడు ఉద్రిక్తత పెరిగింది. దేవాలయంలో ఆయన బల్లలను తొలగించి పారేశారు. ఆపై అంధులను మరియు కుంటివారిని స్వస్థపరిచారు. ఆయన చివరి వారంలో ఆయన నిస్సారమైన అంజూరపు చెట్టును శపించారు మరియు అది ఎండిపోయింది. ఆయనను వారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక సైనికుడి తెగిన చెవిని తిరిగి అతికించారు. మరియు శిలువ తర్వాత అతి గొప్ప అద్భుతం, ఖాళీ సమాధి. యేసు లేచారు. ఈ అద్భుతాలు ఆయన నిజంగా ఎవరో సూచిస్తున్నాయి. ఆమేన్.